మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. గాజుల రామారం షిరిడి హిల్స్ కాలనీ నిన్న మనం వచ్చున్నాం ఆల్రెడీ. జయశ్రీ ఇక్కడ తన భర్త చేస్తున్నటువంటి ఆ కుటుంబం చేస్తున్నటువంటి ఆగడాలకి వ్యతిరేకంగా ఆమె నిన్నటి నుంచి కూడా ఇక్కడ పోరాటం చేస్తూనే ఉన్నారు, ధర్నా చేస్తున్నారు. ఇక్కడ రెండో రోజు బ్యానర్లు వేసి మరి వాళ్ళందరినీ వాళ్ళు చేస్తున్నటువంటి హింసని వాళ్ళు ఇక్కడ చూపిస్తూ చేస్తున్నటువంటి ధర్నా ఇది. నిన్నటి నుంచి నిరసన తెలియజేస్తున్న చాలా మంది మహిళా సంఘాల వాళ్ళు, అలాగే ఉద్యమ నేతలు కూడా ఈమెకు సపోర్ట్ చెప్పడం నిజంగా గ్రేట్. బట్ అయినా కూడా ఆ కుటుంబంలో ఒక్కరు కూడా ఇంతవరకు స్పందించలేదు. ఈవెన్ ఈ రోజు అయితే అసలు ఎవరు ఇంట్లో కూడా లేరు. లాక్ చేసేసుకుని బిల్డింగ్ మొత్తానికి వాళ్ళు ఇంట్లో నుంచి పరారయ్యారు, ఎక్కడికి పోయారో కూడా తెలియదు. సో అయినా కూడా పాపం వాళ్ళు అలాగే కూర్చుని ఉన్నారు. ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద వదిలేసి వాళ్ళ ఇష్టానికి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవటం, కనీసం రెస్పాన్స్ లేకపోవటం అనేది మానవత్వం ఉందా ఈ మనుషులకి? అసలు మానవత్వం చచ్చిపోయిందా మరి నాకు అర్థం కావట్లేదు. అమ్మాయితో మాట్లాడదాం ఒకసారి. అమ్మ, దారుణం, నిన్నటి నుంచి మీరు ఇలాగే కూర్చుని ఉన్నారు, అయినా కూడా మీ వాళ్ళు స్పందించలేదంటే మిమ్మల్ని ఎంత దారుణంగా బాధ పెట్టుంటారో మీ ఉన్న కొద్ది మ్యారిటల్ లైఫ్లో మేము అర్థం చేసుకోగలుగుతున్నాము. ఈ పాటికే స్పందించాలి. ఒక ఆడ కూతుర్ని తీసుకొచ్చి రోడ్డు మీద నించున్నాం, మన వల్ల అమ్మాయి రోడ్డు మీదకి వచ్చిందన్న జాలి లేదు మీ వాళ్లకు. ఇంతవరకు రాలేదు, స్పందించలేదంటే ఘోరం. అసలు మీకు ఇప్పుడే అర్థమై ఉంటది కదా మేడం, వాడు వెళ్ళిపోయాడు అంటే ఎవరు తప్పు చేశారు, ఎవరు దొంగలు అనేది అర్థమై ఉంటది. ఇప్పుడు నేను 20 మందిని వేసుకొచ్చినా, 30 మందిని వేసుకొచ్చినా, నేను ఎంత మండలిని వేసుకొచ్చినా, నీ దగ్గర తప్పు లేదు అన్నప్పుడు నువ్వు వచ్చి కిందకొచ్చి మాట్లాడాలి, లేదంటే ఏదో ఒకటి చెప్పాలి. నాకు ఇంతవరకు ఏం చెప్పలేదు. అది కాకుండా నువ్వు పొద్దున్నే అందరూ మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయారు. ఎవడు దొంగ ఇప్పుడు అర్థమైపోతుంది. తప్పు చేసిన వాడు ఎవరో కనిపిస్తున్నారు, ఇప్పుడు తెలుస్తుంది. ఇంకా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వస్తారా? నిన్న పోలీసులే నాకు తెలిసి వాళ్ళని దగ్గర నుంచి పంపించారు అనుకుంటున్నా మేడం. పోలీసు ఉన్నంతసేపు వాళ్ళ ధైర్యం అదే. వాళ్ళ పోలీసు ఉన్నారని వాళ్ళు చూసి ఏం చెయ్యలేరు, వీళ్ళు ఏం లేరని వాళ్ళ ధైర్యం. ఇదే జరుగుతూ ఉంటది. నాకెప్పుడు న్యాయం జరుగుతుంది? ఇంకా అంజన్న గారు పోరాటాలకి నిలువెత్తు నిదర్శనం మీరు. అలాంటి మీరు ఈ రోజు ఒక యువతి కోసం సపోర్ట్ చేస్తూ ఇంత దూరం వచ్చారంటే గ్రేట్ అండి. ఎట్లా ఈ అమ్మాయికి న్యాయం జరిగేది? ఇంత దారుణంగా కనీసం తిండి కూడా పెట్టకుండా అమ్మాయిని నరకం చూపించి ఈరోజు ఇంట్లో ఎవరూ లేకుండా పారిపోయారంటే అసలు ఏమనుకోవాలి? అంటే వాళ్ళకు భయం లేదని చెప్పుకోవాలి. యాక్చువల్లీ దయ, జాలి, గుణం లేని వాళ్ళని చెప్పుకోవచ్చు యాక్చువల్లీ. ఎందుకంటే ఒక మహిళకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటంటే వాళ్ళకు కూడా బిడ్డలు ఉంటారు కదండి, వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళకి తెలుస్తుంది. యాక్చువల్లీ గత 4 సంవత్సరాల కింద పెళ్లి కావడం జరిగింది. ఒక 6 నెలలు కూడా వీళ్ళు సంసారం చేయలేదు. ఈమెకు పెట్టిన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, యాక్చువల్లీ ఆ ప్రైవేట్ ఎంప్లాయ్. ఆమెకు పెట్టిన ఇబ్బందుల గురి చేస్తూ ఆమె తట్టుకోలేక బయటకు వచ్చినాక కూడా ఎటువంటి ఈమెకు న్యాయం జరగలేదు. దానికి కనీసం ఒక 30-35 లక్షల వరకు కట్నం కూడా వీళ్ళు కట్నం రూపంలో వస్తు రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కాంపెన్సేషన్ కూడా ఇవ్వకుండా మీరు ఏం చేస్తారో చేసుకోండి, మీ నుంచి ఏం కాదు, మీరు ఏం చేయలేరు అని అంటే మేము వీళ్ళు మామూలుగా కోర్టును కూడా సంప్రదించడం జరిగింది. కానీ అక్కడ డీలే జరుగుతూ ఉన్నది. అమ్మాయి యుక్త వయసురాలు ఉన్నది అంటే టైం అంతా వేస్ట్ అవుతూ ఉన్నది. వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాపం ఆయన కూడా రిటైర్డ్ ఎంప్లాయ్ అనమాట. వాళ్ళు కూడా దయనీయ పరిస్థితిలో ఉన్నారు. మహిళకు న్యాయం జరగాలని చెప్పి నిన్న ఇక్కడికి వీళ్ళకి రావడం జరిగింది. మహిళా మండలి వాళ్ళని పట్టుకొని ఇక్కడికి వస్తే వాళ్ళు పైకి రానివ్వకుండా వాళ్ళు పెద్ద గుత్తాధిపత్యం చేస్తూ గుండాయిజం లాగానే వాళ్ళు ఉల్టా చేస్తూ పోలీసు వాళ్ళని పంపించినా కానీ వీళ్ళు రెండో రోజు ఈ రోజు కూడా కొనసాగిస్తే వాళ్ళు పొద్దుగాల ఎవరు చెప్పకుండా 6 గంటలకే ఇంటికి తాళం వేసి మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటే చట్టం తనపై తను చేస్తూ ఉంటుంది. యాక్చువల్లీ వీళ్ళు పోలీసు వాళ్ళని సంప్రదించారు. ఖచ్చితంగా నేను చెప్తాను, గవర్నమెంట్లో నేను ఇప్పుడు ఉన్నాను కాబట్టి, సలహా మండలిలో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరిగేంత వరకు కూడా ప్రభుత్వం ఈమె ఉంటుందని చెప్పి నేను కూడా పోరాటంలో ఈ అమ్మకి జయశ్రీకి న్యాయం జరిగేంత వరకు ఉంటానని చెప్పి చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. వాళ్ళు వచ్చేంత వరకు ఎవడైతే చక్రి అనేవాడు ఉన్నాడో వాడి దగ్గర డబ్బులు ఉండొచ్చు, అంగబలం ఉండొచ్చు, ఇంకేమైనా బలం ఉండొచ్చు, వాడు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదిలే ముచ్చట్లే లేదు. అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు అమ్మాయి వైపు మేము ఉంటామని చెప్తా ఉన్నాం. మీరు నిన్నటి నుంచి సపోర్ట్ చేస్తున్నారండి, కానీ కొంచెం కూడా వాళ్ళలో స్పందన లేదంటే ఇది అత్యంత దారుణమైన విషయం అండి. అసలు ఇది మానవత్వం అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది అనటానికి ఇది ఒక నిదర్శనం మేడం. ఎందుకంటే ఆడకూతురు నడి రోడ్డు మీద కూర్చుని ఆమె రోధిస్తూ ఆమె బాధ చెప్పుకుంటూ కనీసం న్యాయం చేయమని అడుగుతూ తన దగ్గరకు వచ్చి పలకరించిన పాపాన్ని ఎవరూ లేదు. కనీసం వచ్చి పలకరించాలి. కాలనీ వాసులు దరువన్న గారు, డప్పు సునీతక్క గారు, ఇందిరక్క గారు, మహిళామూర్తులు ఎంతమందో ఉద్యమకారులు అక్క వీళ్ళందరూ కూడా వచ్చిర్రు. నిన్నటి నుంచి కూడా కనీసం పలకరించాలని ఇంగినంత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. వచ్చి మాట్లాడాలి, ఏదో ఒకటి సొల్యూషన్ చెప్పాలి అని చెప్పేసి వచ్చి ఆడకూతురిని తీసుకెళ్ళి ఇంట్లోకి రామ్మ అయిపోయింది ఇకనన్నా అందరం కలిసి ఉన్నామనే భావన రావాలి కదా. మళ్ళీ మాట్లాడుకోవడము, కనీసం ఇంట్లోకి తీసుకెళ్ళడము, ఏదో ఒకటి చేయాలి కదా మేడం. ఏది చేయకోకుండా వెళ్ళిపోయారు. ఇదంతా కూడా ప్రభుత్వం వరకు వెళ్ళింది. ఈ రోజున పోలీసు మిత్రులు కూడా వచ్చిర్రు, మీరు కూడా మీడియా మిత్రులు అందరూ వచ్చిర్రు.
వచ్చి దీన్ని అందరూ విశ్లేషణ చేస్తున్నారు కాబట్టి వచ్చిన వాళ్ళతో ఒకసారి మాట్లాడండి మీరు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తుంటే మరొక్కసారి కూడా ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే కూడా చాలా భయం వేస్తుంది తల్లిదండ్రులకు. పెళ్లి చేయకపోతే ఒక ప్రాబ్లం, చేసే ఈ ప్రాబ్లం, ఎక్కడ న్యాయం జరుగుతుంది ఆడపిల్లలకి? ఈరోజు ఈ అమ్మాయి విషయంలోనే నిన్నటి నుంచి ఇక్కడ టెంట్లు వేసుకొని చాలా భారీ ఎత్తున పోరాడుతున్నారు. కనీసం అతనికి వద్దంటే చట్టపరంగా కూడా ఇప్పుడు ఇష్టం లేకపోతే విడిపోమంటారు. అలాగైనా అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవచ్చు, ఒక 5 నెలలో 6 నెలలో సంసారం చేసి వదిలిపెట్టేసి ఆ అమ్మాయి స్థితిగతి ఏమి అంటే పెళ్లి చేసుకుంటే పుట్టింటి వాళ్ళని వదిలేయాలండి, వదిలేరు కదా. అట్లా అమ్మాయిని అట్లా టార్చర్ పెడుతున్నారు కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా మేము అందరం పోరాడతాము. ఈ అమ్మాయికే కాకుండా ఇంకా ఎవరికి జరిగినా మేము మా దృష్టికి వస్తే మేము పోరాడతాము. ఈ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలండి. వద్దంటే అతనికి ధైర్యంగా వచ్చి ఏదో ఒకటి చేసుకోవాలి, సెటిల్మెంట్ చేసుకోవాలి. లేదు ఇట్లా ఇండ్ల ముందు కూర్చోబెట్టుకొని వాళ్ళకి టార్చర్ పెట్టి వాళ్ళు ఊరు తిరుగుతుంటే ఎన్ని రోజులు తిరుగుతారండి ఇట్లా ఊరు? ఎప్పటికైనా తెంచుకోవాలి కదా. ఈ విషయంలో కొద్ది పోలీసులకు కూడా కొద్ది న్యాయం చేయాలనేది నా కోరిక అండి. నిన్నటి నుంచి మీరు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. మేము నిన్న నుంచి కూడా మహిళా సంఘాలుగా మా దగ్గరికి అమ్మాయి వచ్చి మమ్మల్ని ఆశ్రయించడం, మరి నాకు ఈ మహిళా సంఘం నుంచి మాకు న్యాయం జరగాలని చెప్పేసి అమ్మాయి రావడం, మరి మేము నిన్న నుంచి ఇక్కడ ధర్నా చేసుకుంటూ ఇక్కడ నిన్న నుంచి ఒక 100 మంది లేడీస్ వచ్చి మేము ఇక్కడ కూర్చొని శాంతియుతంగా మేము ఇంటికి పైకి కూడా పోలేదు, గొడవ చేయలేదు. అమ్మాయి కూడా ఏంటంటే శాంతియుతంగా నా హక్కు నేను అడుగుతా, నాకు నా అత్తగారి ఇల్లు కావాలి అని చెప్పేసి అమ్మాయి ఇక్కడ కూర్చొని మేము అన్నీ కూడా వాళ్ళకి మాట్లాడడం జరిగింది. కానీ నిన్న డే మొత్తం కూర్చున్నాము, నైట్ వరకు సాయంత్రం వరకు నిన్న 6 గంటల దాకా కూర్చున్నాము. పైననే ఉండే వాళ్ళ చుట్టాలు ఎవరో ఇద్దరు వచ్చి కూడా వాళ్ళ చుట్టాలలో కూడా ఎట్లుందంటే వీళ్ళ ఫ్యామిలీ అసలు విచిత్రమైన ఫ్యామిలీ వచ్చి వాళ్ళు మేము ఏదో ఒకటి మాట్లాడతాము, మేము ఇట్లా గింత ఇస్తాం గంత ఇస్తాం అంటే మేము డబ్బుల కోసం రాలేదు ఇక్కడికి, అమ్మాయికి న్యాయం జరగడం కోసం మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాం. మరి అమ్మాయికి న్యాయం కావాలంటే పెళ్లి చేసేటప్పుడు ఎంత బాధ్యతగా చేసిండ్రో ఇప్పుడు కూడా బాధ్యతగా మీరు వచ్చి మాట్లాడి అమ్మాయిని లోపలికి తీసుకోవాలి. దొంగల్లాగా ఇంట్లోకి పారిపోయి మీరు నైట్ నిన్న సాయంత్రం 5 గంటల దాకా ఉన్నారు, మేము వెళ్ళిపోగానే మీరు దొంగల్లాగా వెళ్ళిపోతే మరి ఎవరిది తప్పు ఇక్కడ? అమ్మాయి తప్ప మరి అబ్బాయి తప్ప? ఎవరు తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసారు కాబట్టి మీరు దొంగతనంగా మీరు బయటకు వెళ్ళిపోయారు, ఫ్యామిలీ వెళ్ళిపోయారు బయట. అక్కడ అంబరిపేటలో కూడా ఇల్లు ఉందంటే అక్కడ కూడా పోయినాం, పోతే ఆడ కూడా లేరు, అక్కడ కూడా లేరు. అక్కడ కూడా అందరం పోయేసి అక్కడికి పోయి మళ్ళీ ఆ నుంచి మళ్ళీ ఈడికొచ్చి కూడా ఈడ కూర్చున్నాం. అయినా కూడా ఇంతవరకు కూడా స్పందన లేదు. వాళ్ళ చుట్టాలు 2 వచ్చి రాజు అనేట ఆయన ఒక ఆయన వచ్చి ఇంకొక ఆయన వచ్చి వాళ్ళు కూడా కిలకిల నవ్వుకుంటూ పోతురు. అంటే అమ్మాయి అంటే అంత చులకనండి మీకు? ఫ్యామిలీ వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అత్తగారి ఇంట్లో ఉన్నోళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గా చుట్టాలు ఉన్న వాళ్ళకి కూడా అంత అలసుగా చూస్తే ఎట్లా ఆడపిల్లను? మరి వాళ్ళు నిన్న వచ్చిన నేను నిన్న అడిగినా ఏందబ్బాయి మీ ఇంట్లో ఇట్లనే అమ్మాయిది అయితే నువ్వు ఊకుంటావా? రోడ్డు మీద కూర్చుంది అమ్మాయి, రోడ్డు మీద కూర్చుంటే నువ్వు ఇట్లా నవ్వుతున్నావు, నువ్వు బుద్ధి లేదు నీకు అని చెప్పేసి తిట్టినా నేను. అట్లా మాట్లాడొచ్చా వచ్చిన వాళ్ళు కూడా? అది కాదు కదా, మన బిడ్డ ఎంతనో వేరే బిడ్డ కూడా అట్లా అని చెప్పి చూసుకోవాలి. ఈ రోజు మాత్రం మీరు సాయంత్రం వరకు మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేము ఏం చేయాలనో తలుపులు వలగొట్టి కూడా అమ్మాయిని ఇంట్లో కూర్చోబెడతాం. ఏమి చేస్తారో చేయండి. పోలీసు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ మా ప్రజల కోసం, మహిళల కోసమే, మహిళల భద్రత కోసము ఒక స్పందన టీంని వదిలేసినాము, ప్రతి ఏరియాకి తిరుగుతున్నాం అంటారు. నిన్న నుంచి కూడా ఏ లేడీస్ రాలే, ఇక్కడ మేము కూర్చున్నాము. నిన్న నుంచి 100 మంది కూర్చుంటే ఒక్క లేడీస్ పోలీసు రాలే మా దగ్గరికి. ఏం జరుగుతుంది అని చెప్పేసి లేడీస్ సపోర్ట్ చేస్తున్నాం అంటారు. మరి లేడీస్ ఎందుకు సపోర్ట్ చేయలే? సిఐ కూడా రాలే. నిన్న 100 మంది ఇక్కడ కూర్చుంటే సిఐ కూడా ఇంతవరకు వచ్చి మరి ఏందమ్మా మీరు వచ్చి ఇక్కడ కూర్చుంటే సిఐ మాట్లాడలేదు, మహిళలు కూడా మాట్లాడలేదు. ఇది కాదు వ్యవస్థ. చేస్తే అమ్మాయికి న్యాయం జరిగితే మీరందరూ కూడా నిలబడి సపోర్ట్ చేయాలి. నిన్న నుంచి కూర్చుంటున్నాం ఇక్కడ, నిన్న నుంచి 100 మంది ఇక్కడ లేడీస్ కూర్చుంటే ఏం మర్యాద ఇస్తారు లేడీస్కి? మీరందరూ కూడా వచ్చి మాతో ఈ అమ్మాయికి సంబంధించిన ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ అత్త మామ వాళ్ళ అత్త వాళ్ళందరూ కూడా 5 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదిలేదు. ఎన్ని రోజులైనా పర్లేదు అమ్మాయితో మేము కూర్చుంటాం. మా మహిళా సంఘాలం అందరం కూడా ఇక్కడనే కూర్చుంటాం. మేము నా పేరు డప్పు సునీత, సికింద్రాబాద్ నుంచి మహిళా రక్షణ పోరాట మండలి అధ్యక్షురాలుగా ప్రశ్నిస్తున్నాను. ఈ అమ్మాయి నేను ఇవ్వాలే వచ్చాను, నాకు ఇవ్వాలనే తెలిసింది. మా అక్క చాలా బాగా తెలుసు. నేను వీటి మీదే పోరాటం చేస్తూ ఉంటాను. నేను దీనికోసమే కొట్లాడుతూ ఉంటాను. ఎట్లా ఉంది పిల్లలదంటే చాలా దరిద్రంగా ఉంది. ఎక్కడ చూసినా నిన్న కూడా పిలకలగూడలో ఒక ఎఫ్ఐఆర్ చేసి వచ్చాం. ఒక అమ్మాయిని అంటే జస్ట్ కామన్గా మాట్లాడితే ఫోన్ కాల్లో చేసి ఇది చేస్తే ఎఫ్ఐఆర్ చేసినాము, అరెస్ట్ చేయించినాము నిన్ననే.
SC ST కేసు FIR చేపించి వచ్చాను నిన్ననే చిలకలగూడ నుంచి. నిన్న అయిపోయింది లేదు, మళ్ళీ ఇట్లా ఇంకొక న్యూస్ వస్తూనే ఉంటుంది. అంటే ఒకటి పూర్తి కాగానే ఇంకొక అమ్మాయిది వచ్చేస్తుంది ఇట్లా మాకు. న్యూస్ లో చూసి ఉరికొచ్చాను నేను. మేము సంసారాలు నిలబెట్టుకుంటూ వస్తున్నాం. పోలీసులు చెయ్యని పనులు మేము చేస్తున్నాం. మహిళా మండలికి మాకు నిజంగా అవార్డులు ఇవ్వాలి. మాకు అందరు గవర్నమెంట్ నుంచి మాకు అవార్డ్స్ ఇవ్వాలి. మేము అట్లా సంసారాలు నిలబెడుతున్నాం. పోలీస్ వ్యవస్థ నిలబెడతలేదు, వాళ్ళు ఓన్లీ కేసులు చేసి పంపిస్తున్నారు. కానీ మేము నిలబడి ఇట్లా కూర్చొని వాడిని ఎట్లనో బుద్ధగించి ఒక కొడుకు లెక్క ఒక తండ్రి లెక్క బుద్ధగించి ఒక తల్లి స్థానంలో నిలబడి ఇద్దరు సంసారాలు నిలబెడుతున్నాం. మేము అలాంటి వ్యవస్థ నుంచి మేము సంసారం నిలబెట్టి వాళ్ళకు ఇది చేస్తున్నాం. ఇలా కాదురానైనా అట్లా కాదురానైనా. సరే రా బయ్ కూర్చొని మాట్లాడు. మరి ఇట్లా పారిపోవడం ఎందుకు? అమ్మ ఎన్ని రోజులు కూర్చుంటది? అందుకే చెప్తున్నాము, మేము అందరము ఇవాళ ఒక్కరోజే చూస్తాం, తర్వాత ఆమెను ఇంట్లో తోలిచ్చే పోతాం. ఎవరైనా రాని, మాకు కావాల్సిన ఆడపిల్లకు న్యాయం. ఈ పోలీస్ వ్యవస్థ మాత్రమే సపోర్ట్ చేయకపోతే మాత్రం వాళ్ళ మీద కూడా మేమే ఉల్టా FIRలు చేస్తాం. FIRలు ఖచ్చితంగా చేస్తాం. వాళ్ళ మీద వాళ్ళకంటే పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి FIR చేస్తాం. కానీ పోలీస్ సపోర్ట్ లేదు. ఇప్పుడు 2-3 గంటలు అవుతుంది ఫోన్ చేసి. మేము ఇప్పుడు చూస్తున్నారా, ఇప్పుడు వచ్చింది 100 ఫోన్ చేసి, ఇప్పుడు వచ్చింది 100. వాళ్ళు చేసే వెంటనే వస్తున్నారు. ఎందుకు అట్లా? ఈ బాగ్దోకి ఎందుకు? మళ్ళా పిల్లదంటే ఇట్లా, పిల్లగాందంటే అట్లా అంటే ఇవ్వాల్సినోడా? మన దగ్గర పైసలు ఉన్నాయా? ఇక మేము బూతులకు ఎత్తుకుంటే బూతులే వస్తాయి మాకు. మేము ఒక ఆడపిల్ల కోసం డే నైట్ మా సంసారాలు వదులుకొని ఒక వేరే సంసారం నిలబెట్టడానికి వస్తున్నాం. మేము ఒక మహిళా మండలి అంటే చులకనగా చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? మరి ఆడపిల్లలకు ఆడవాళ్ళమే సపోర్ట్ చేస్తాము. కాస్తన్న న్యాయం జరుగుతుంది. ఒక ఆడపిల్లని చనిపోయే వాళ్ళని కాపాడుతున్నాం. మేము నిలబడి కాపాడుతున్నాం. పోలీస్ స్టేషన్ అంటే భయపడుతుర్రు, అమ్మాయిలు భయపడుతున్నారు. పోలీస్ స్టేషన్ ఎక్కాలంటే భయపడుతున్నారు. ఏం కాదమ్మర్రా, ఎవరు ఎందుకు సావాలమ్మా? మనకంటూ బతికే హక్కు మనకు ఉన్నది. సావద్దు, కొట్లాడాలి. రండి మీరు, మేము ఉంటాం, నడవండి మీ వెనకాల. మమ్మల్ని బయటికి నడువుర్రి అంటారు. చిలకల కూడా CI మమ్మల్ని బయటికి నడువమంటే రచ్చ చేసి వదిలిపెట్టినాం. మేము వాళ్ళకి భయపడం. మేము కానివ్వండి, కేసులే కదా, మేము వాళ్ళు మర్డర్లు గిడర్లు చేస్తలేం కదా. ఎన్ని కేసులైనా పర్లే, 22 కేసులు ఉన్నాయి నా మీద. కానివ్వండి, బరాబర్ దిగుతా, బరాబర్ కొట్లాడతా పిల్ల కోసం. డప్పు సునీత అనేది ఒక బ్యాండ్ అంబాసిడర్ గా నిలబడి నేను మా పార్సిగుట్టల నిలబడతా, ఖచ్చితంగా నిలబడతా. ఎవడు అడ్డం వస్తాడో రాని, ఎంతమంది దొరికొస్తాడో రాని. వాడు అమ్మాయి గుట్టినాడు అయితే ఇప్పుడు సాయంత్రం వరకల్లా రావాలి. మేము ఈయన నిలబడతాం. ఏదో ఒకటి వచ్చి సెటిల్మెంట్ అన్న చేసుకోరా బై, లేకపోతే వదిలేసుకో, లేకపోతే ఏదన్నా ఏదో ఒకటి నీతోటి. మరి నీకేముంది? మరి మొగాడివి కాదా? నేను ప్రశ్నిస్తున్నాను కదా. మరి మా నేను కాదు, నేను మొగోని, నేను సంసారం చేస్తా, నా పిల్లని నాకు పంపియాను అనరా బై, పంపిస్తాం. ఎందుకు వద్దని కేసేసాడు? వద్దని కేసు ఎట్లేస్తావు? ఆ పిల్లతో మాట్లాడినావా? వాళ్ళ అమ్మాయితో మాట్లాడినావా? కుటుంబ సభ్యులతో మాట్లాడినావా? మరి నీ అంతలు నువ్వే కేసేస్తే ఎట్లా? పోనీ అమ్మాయి ఏమైనా తప్పు ఉందా? చెప్పు, వచ్చి మాట్లాడు మాతోటి. కోర్టు గిటు అమ్మ కోర్టులో చూస్తలేమా మనము? కోర్టుకు రాడు కదా, డబ్బులు ఉన్నాయి. లాయర్ ఎవరో, లాయర్లు కూడా చాలా చాలా చండాలంగా ప్రవర్తిస్తున్నారు. పైసల కోసం ఎంతకైనా దిగజారుతున్నారు లాయర్లు కూడా. అర్థం చేసుకునేటోళ్ళు లాయర్లు అయితే నిలబడి ఈ అమ్మాయికి న్యాయం చేయండి. మరి మేము వస్తున్నాం కదా, మహిళా సంఘాలం సపోర్ట్ చేసినప్పుడు మరి మీరు లాయర్లే కదా, మరి వచ్చి మాట్లాడండి మాతో. మీరు ఇట్లా చేసుకుంటా పోతే ఇంకా భారీ ఎత్తున పోతుంటది. ఇది ఖచ్చితంగా ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తాము. ఎవరైనా సరే, ఎంతమంది వచ్చినా సరే, మేము మాత్రం ఈ అమ్మాయిని వదిలే పరిస్థితిలో లేదు. ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.